బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో హోంగార్డుపై దాడి చేశాడు ఓ వ్యక్తి. భార్య భర్తల గొడవ విషయమై డయల్ 100 కు ఫోన్ రావడంతో కానిస్టేబుల్ విజయేందర్, హోంగార్డ్ రఘురాం ఘటనా స్థలానికి వెళ్లారు. దీంతో సతీష్ అనే వ్యక్తి కానిస్టేబుల్ హోంగార్డుపై కర్రతో దాడి చేయగా హోంగార్డు రఘురాం తలకు తీవ్ర గాయమైంది. దీంతో రఘురాంను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, హోమ్ గార్డ్ మీద ఎందుకు దాడి చేయాల్సిన అవసరం వచ్చింది? అసలు ఏంది దాడికి సంబంధించిన కారణాలు ఏంటి? డీటెయిల్స్. నిన్న చిగురుమామిడి మండలం లోపల భార్యాభర్తల గొడవ విషయం లోపల డయల్ 100 కు ఫోన్ రావడంతో అక్కడికి ఇటు హోంగార్డ్ తో పాటుగా ఒక కానిస్టేబుల్ ఇద్దరు కలిసి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ క్రమం లోపల సతీష్ అనేటువంటి వ్యక్తి తాగిన మైకం లోపల అక్కడ వాళ్ళిద్దరికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమం లోపల హోంగార్డ్ పైన కర్రతో దాడి చేయడంతో ఆ హోంగార్డు రఘురాంకు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. మరో కానిస్టేబుల్ పైన కూడా దాడికి యత్నించడంతో అతడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కనబడింది. తర్వాత ఈ సంఘటనల లోపల అక్కడ జరిగేటువంటి దృశ్యాలను ట్యాబ్ లోపల వీడియోలు చిత్రీకరించేటువంటి సమయం లోపల అక్కడ దాడి లోపల చేయడంతో ఆ ట్యాబ్ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. పోలీసులు ఇటు డయల్ 100 కాల్ చేయగానే అక్కడికి వెళ్ళి అక్కడ సమాచారం సేకరిస్తారు. అక్కడ అదే విధంగా ఇక్కడ సమస్య ఉంటే సద్దుమణించేలాగా ప్రయత్నం చేస్తుంటారు. ఈ నేపథ్యం లోపల అక్కడ భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల అక్కడికి వెళ్ళినటువంటి అతని పైన దాడి చేయడంతో అయితే హోంగార్డ్ అయితే తీవ్రంగా గాయపడేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లోపల ప్రస్తుతం రఘురాము తలకు గాయాలు అవడంతో ఇటు 8 కుట్లు కూడా వేసి అతన్ని చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సౌమ్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.